సింధు నాగరికత తవ్వకాల్లో మన భారతదేశానికి సంబంధించిన అనేక చారిత్రకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. మరీ ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు, మతపరమైనటువంటి విషయాల్లో సింధు నాగరికత ప్రజల అలవాట్లు, వారి సాంప్రదాయాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఈ రోజు మనం సమాజంలో స్త్రీ యొక్క గౌరవం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. కానీ 5000 సంవత్సరాల క్రితమే స్త్రీని ఒక దేవతగా సంఘంలో గౌరవించిన ఘనత మన భారతదేశానికే దక్కుతుంది. ఎందుకంటే సింధు నాగరికత తవ్వకాల్లో లభించిన మదర్ గాడెస్, అదేనండి అమ్మతల్లి ముద్రలు దీనికి నిదర్శనం. అలాగే ఈ తవ్వకాల్లో పశుపతినాథ ముద్రలు కూడా చాలా మట్టుకు లభించాయి. ఒక సింహాసనంపై కాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంచి చుట్టుపక్కల ఏనుగు, పులి, దున్న వంటి జంతువులు ఉంటాయి. ఈ పశుపతినాథ ముద్రనే చరిత్రకారులు యోగీశ్వర లేక మహాయోగిగా కూడా అభివర్ణించారు. చూశారు కదా, మన దేశంలో 5000 సంవత్సరాల క్రితం నుండే అమ్మ తల్లిని అలాగే పశుపతిని ఆది దంపతులుగా ఆరాధించే సంస్కృతి హైందవ ధర్మంలో ఉంది. ఇది మన దేశం.